రీస్కిల్లింగ్ అనేటువంటిది రీస్కిల్లింగ్. యెస్. మీరు ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోతే యాహ్! యూ విల్ బి ఇన్ ఫైనాన్స్ పొజిషన్స్ అంతేనా? ఆ! రీస్కిల్లింగ్ ఈస్ ఇంపార్టెంట్. రీస్కిల్లింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏఐ ఉంది. ఏఐలో ఏమవుతుందంటే మీకు ఏఐలోని 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ ఇస్ యువర్ ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌లో ఏమవుతుందంటే మీకు ఆ ఏఐ నుంచి మీరు ఒక ఇన్‌పుట్ ఇస్తే దానికి ఆ ఇన్‌పుట్‌ని అది అర్థం చేసుకుంటుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేది ఒక అర్థం చేసుకునే మెథడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ ఉంది. ఆ పేపర్‌లో నేను సగం వరకు రాసాను. నెక్స్ట్ సగం ఏం రాయాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఏఐకి ఆ పేపర్ ఏమేమి రాసానో అది ఇన్‌పుట్ ఇచ్చి మళ్ళీ నాకు ఈ టాపిక్ ఇది. నాకు ఈ టాపిక్ మీద ఇంకొంచెం డెప్త్ కావాలి. ఇంకొంచెం నాకు ఇంప్రూవ్ అవ్వాలి దీంట్లో. ఇంకొంచెం యాడ్ చెయ్యి నువ్వు దీంట్లో అని చెప్తే అది ఆ టాపిక్ తీసుకొని అది దాని మీద రాసుకుంటుంది. అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఏఐ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇప్పుడు మనం సెకండ్ లెవెల్ తీసుకుంటే అది వర్క్ ఫ్లో. వర్క్ ఫ్లోలో ఏమవుతుందంటే మీరు ఏఐకి చెప్తారు. ఓకే. నాకు ఈరోజు ఈ అపార్ట్మెంట్ కొనాలి. కానీ ఈ అపార్ట్మెంట్ ఎలా ఉంది? దీనికి క్లాసిఫికేషన్ మోడల్స్, రిగ్రెషన్ మోడల్స్ ఇవన్నీ ఏఐ మోడల్స్ ఉంటాయి. సో, ఈ క్లాసిఫికేషన్, రిగ్రెషన్ మోడల్స్‌ని అది నేర్చుకొని దాని తర్వాత ఏం చేస్తుందంటే మీరు ఆ ఏఐ మోడల్స్‌ని ఏం చేస్తుందంటే ఇన్‌పుట్ మీరు తీసుకొని ఆ ఇన్‌పుట్ ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌లో బ కంప్యూటర్ గోస్ ఆన్ ద వర్క్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ బైనరీ నంబర్స్. సో, ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ని బైనరీ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసేసి ఈ బైనరీ ఫార్మాట్‌ని మీరు ఇంకో ఇస్తారు. అంటే ఇది హౌసింగ్ డాట్ కామ్ అని ఇలా ఒక వెబ్‌సైట్ ఉంది. ఈ వెబ్‌సైట్ మీరు చూడండి. ఈ వెబ్‌సైట్‌లో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయని మీరు ఆ ఏఐకి చెప్తారు. ఈ హౌసింగ్ డాట్ కామ్ చూడడానికి. ఆ వర్క్ ఫ్లో అనేది మీరు ఎల్ఎల్ఎం నుంచి దీనికెళ్తుంది. ఈ హౌసింగ్ డాట్ కామ్ లోపలెళ్తుంది. ఈ వర్క్ ఫ్లో ఈ హౌసింగ్ డాట్ కామ్ నుంచి నెక్స్ట్ దానికెళ్తుంది. అంటే మీరు మళ్ళీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌కెళ్ళేసి ఓకే. ఇది ఇప్పుడు మనకి యూజర్‌కి ఎలా చెప్పాలో ఆ యూజర్‌ని కన్వర్ట్ చేయడానికి ఈ హౌసింగ్ డాట్ కామ్ ఇన్ఫర్మేషన్ నుంచి దీనికెళ్తుంది. ఎల్ఎల్ఎం దగ్గర మళ్ళీ ఎళ్తుంది. ఎల్ఎల్ఎం దగ్గర మళ్ళీ అది ఇంకోసారి అది ఫ్రేమ్ చేసి నెక్స్ట్ థర్డ్ లెవెల్‌కెళ్తుంది విచ్ ఇస్ యువర్ ఔట్‌పుట్. ఇలానే మీరు అంటే ఈ ఒక్క సోర్స్ కాకుండా మీరు 2, 3 ఇస్తే అది ఇంకొంచెం నేర్చుకుంటే ఫస్ట్ ఎల్ఎల్ఎం నుంచి ఫస్ట్ సోర్స్‌కెళ్తది. మళ్ళీ ఎల్ఎల్ఎంకెళ్తుంది. మళ్ళీ సెకండ్ సోర్స్‌కెళ్తుంది ఎల్ఎల్ఎంకొస్తుంది. మళ్ళీ థర్డ్ సోర్స్‌కెళ్తుంది ఎల్ఎల్ఎం వస్తుంది. సో, ఇలా ఎళ్తూ ఉంటుంది. ఇది లాస్ట్‌లో మీకు ఔట్‌పుట్ వస్తుంది. దిస్ ఇస్ యువర్ సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ ఏంటంటే యువర్ ఏఐ ఏజెంట్స్. ఏఐ ఏజెంట్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక సర్టెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ ఉంది. గేమ్‌లో మీకు అంటే మీరు ఆడడం కాకుండా మిగతా ఆపోజిట్‌లో కూడా కొన్ని ఆడేవాళ్ళున్నారు. కానీ వాళ్ళు రియల్ లైఫ్ ప్లేయర్స్ కాదు. అంటే నాన్ ప్లేయబుల్ క్యారెక్టర్స్ ఎన్‌పీసీస్ లాగా ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ ఎన్‌పీసీస్ ఎలా రియాక్ట్ అవుతారు ఈ సిట్యుయేషన్‌కి? వీటికి ఏఐ ఏజెంట్స్ వాడతారు. ఈ రియాక్షన్ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళ సెన్సెస్‌లో నుంచి ఆ గేమ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు పర్సీవ్ చేసుకొని, ఆ గేమ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు నేర్చుకుంటారు. ఈ ఎన్విరాన్మెంట్ నుంచి నెక్స్ట్ దానికి ఎళ్తారు. అంటే ఓకే. దీనికుంది. మళ్ళీ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అని ఒకటుంది. ఈ ఎన్విరాన్మెంట్ తీసుకొని మళ్ళీ ఈ ఎన్విరాన్మెంట్‌లో నెక్స్ట్ రూల్స్ చూసుకుంటుంది. ఓకే. మనం అంటే అపోజిట్ ప్లేయర్‌ని మనం ఇంత డామేజ్ చేయొచ్చు. వీళ్ళని ఇంత కొట్టొచ్చు అని వీళ్ళది ఇది ఏఐ ఏజెంట్ రూల్స్‌ను చూసుకుంటుంది. ఆ రూల్స్‌ని చేంజ్ చేసుకుంటుందంటే వాళ్ళు నెక్స్ట్ ఫ్లోకెళ్తారు. ఆ నెక్స్ట్ ఫ్లోలో ఏం జరుగుతుందంటే యాక్యుయేటర్స్ అని ఒక పార్ట్ ఉంటుంది. ఆ యాక్యుయేటర్స్ అనే పార్ట్‌లో ఏమవుతుందంటే మీరు ఆ యాక్షన్‌ని ఫాలో అయ్యి, ఆ యాక్షన్ బయటికొచ్చి ఆ ఔట్‌పుట్ లాగా మీకు ముందు ఆ ఎన్‌పీసీ లేకపోతే ఆ నాన్ ప్లేయబుల్ క్యారెక్టర్ మీ ముందు అలా యాక్ట్ చేస్తుంది. సో, ఇది మొత్తం ఇంత పెద్ద ప్రాసెస్‌ని ఒక చిన్న ఎన్‌పీసీలో వాళ్ళు పెడతారు. ఇది ఏఐ ఏజెంట్స్. ఇప్పుడు ఏఐ ఏజెంట్స్ మీకు ఇది గేమింగ్‌లో కాకుండా మిగతా ఇండస్ట్రీస్‌లో కూడా వాడొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఏజెంట్ ఒకటుంది. మీరు ఏఐ ఏజెంట్ పెట్టుకున్నారు. మీరు ఒక రిపోర్ట్ రాస్తున్నారనుకోండి. జర్నలిజంలో ఒక రిపోర్ట్ రాస్తున్నారు. రేపు న్యూస్ పేపర్‌లో పబ్లిష్ చేయాలి. సో, అంటే ఏంటి? అయితే ఇప్పుడు మన ఏఐ ఏజెంట్ ఉంది. ఈ ఏఐ ఏజెంట్ జర్నలిజంలో ఎలా వాడొచ్చు? ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్‌పుట్ ఇస్తాం. ఏంటి ఈరోజు ఈ కంట్రీలో ఇలా ఇన్సిడెంట్ అయింది. ఈ ఇన్సిడెంట్ నుంచి మనం ఏం చేయొచ్చు? అంటే మీరు ఆ ఏఐకి ప్రాంప్ట్ ఇస్తే ఏఐకి మొత్తం సిట్యుయేషన్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మొత్తం సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ద బెస్ట్ వే టు గో ఫార్వర్డ్ విత్ ఏఐ ఈస్ టెల్లింగ్ ఇట్ టు యాక్ట్ యాస్ ఎ జర్నలిస్ట్. అంటే ఇప్పుడు ఆ జర్నలిస్ట్ లాగా యాక్ట్ చేస్తే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది రాస్తుంది. అంటే ఇప్పుడు నేను నాన్ జర్నలిస్ట్. సో, నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూ నాకంత అర్థం అవ్వదు. కానీ మీకు జర్నలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో, మనం ఏం చెప్తున్నాం ఏఐకి యాక్ట్ యాస్ ఎ జర్నలిస్ట్. హూ ఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్ సర్టెన్ మ్యాటర్ ఇన్ దిస్ వే. అంటే ఇప్పుడు మీకు కొంచెం కామెడీగా చెప్పాలంటే ఓకే. టాక్ అబౌట్ జర్నలిస్ట్ హూ టాక్స్ ఇన్ సర్కాస్టిక్ మేనర్, హూ టాక్స్ ఇన్ కమెడిక్ మేనర్, హూ టాక్స్ ఇన్ అగ్రెసివ్ మేనర్ అని మీరు చెప్పేసి అది నెక్స్ట్ అలా నేర్చుకుంది. ఓకే. ఫస్ట్ నేను జర్నలిస్ట్‌ని నేను ఇలా అగ్రెసివ్‌గా మాట్లాడాలి. అగ్రెసివ్‌గా మాట్లాడతాను. సో, టోన్ సెట్ చేస్తాను నేను.
నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ దీని తర్వాత నేను ఏంటి ఆ సోర్స్ చదవాలి నేను. ఇప్పుడు ఏమైనా ఆర్టికల్ వచ్చి ఉంటుంది ముందు. ఆ ఆర్టికల్ చదవాలి. ఆ ఆర్టికల్ నుంచి నేను ఇన్‌పుట్స్ తీసుకుంటాను. ఈరోజు ఈ పర్సన్ ఇలా రియాక్ట్ అయ్యారు. దీనికి ఈ కంట్రీ ఎలా రియాక్ట్ అయ్యింది అని ఆర్టికల్ ఉందనుకోండి. ఆ ఆర్టికల్‌ని చదివేసి, ఆ ఆర్టికల్ నుంచి అది ఇన్‌పుట్ తీసుకొని, ఆ ఎల్ఎల్ఎమ్స్ ఫస్ట్ లెవెల్ ఎల్ఎల్ఎమ్స్ తీసుకొని, మళ్ళీ ఈ ఆర్టికల్ ఎళ్ళింది కదా! దానికి సెకండ్ లెవెల్ అప్లై అయ్యింది. అంటే వర్క్ ఫ్లో ఎన్విరాన్మెంట్. ఆ వర్క్ ఫ్లో ఎన్విరాన్మెంట్ అక్కడొచ్చి, దాని తర్వాత మీకు ఎల్ఎల్ఎమ్స్‌లో అది మొత్తం ఆర్టికల్ చదివేసి అర్థం చేసుకున్నది. నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఏంటి, మళ్ళీ సెకండ్ లెవెల్‌లో ఎళ్లి మళ్ళీ వర్క్ మెయిన్ ఏఐ దగ్గర ఎళ్ళాలి. ఆ ఏఐ దగ్గర ఎళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ని నెక్స్ట్ ఓకే. మీకు బయటికొచ్చింది ఆన్సర్. అవుట్‌పుట్ మీకొచ్చింది. కానీ అవుట్‌పుట్ మీకు సాటిస్ఫాక్షన్‌గా లేదు. మళ్ళీ మీరు కూర్చొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రాయాలి. అది మీకు మళ్ళీ చాలా కష్టం కదా! దీన్ని ఆటోమేట్ చేయడానికి ఇది థర్డ్ లెవెల్‌లో ఏఐ ఏజెంట్ ఏం చేస్తుందంటే లాస్ట్‌లో ఒక క్రిటిక్ బాట్ చిన్నొకటి పెడుతుంది. ఈ క్రిటిక్ బాట్ ఏం చేస్తుందంటే మీరు మొత్తం చదివేసి అంటే మీరు దాని అవుట్‌పుట్ ఇచ్చినది చదివేసి ఇటరేషన్‌గా ఫస్ట్ ఇలా అవుట్‌పుట్ వచ్చిందనుకోండి. అవుట్‌పుట్ ఇక్కడ ఎళ్ళింది. నెక్స్ట్ క్రిటిక్ ఎలిమెంట్‌కెళ్ళింది. ఈ క్రిటిక్ బాట్ మళ్ళీ స్టార్టింగ్‌కొచ్చి మళ్ళీ అది చదువుతుంది. వీళ్ళు ప్రాంప్ట్ ఏమిచ్చారు? ప్రాంప్ట్‌కి దీనికి రెలెవెన్స్ ఉందా? ఎంత రెలెవెన్స్ ఉంది? ఒక 90 నాకు 50% రెలెవెంట్‌గా ఉంది. నాకు 50% నాకు ఇంకొంచెం కావాలి. నాకు క్రిటిక్ బాటే మళ్ళీ ఆ ఏఐకి చెప్తుంది. ఆ ఏఐ మళ్ళీ ఇటరేషన్ వెనకాలెళ్ళి, మళ్ళీ ముందొచ్చి, మళ్ళీ ఇంకొంచెం అప్డేట్ చేస్తుంది. ఓకే. ఇంకొంచెం అగ్రెసివ్‌గా కావాలని చెప్పారు. ఇంకొంచెం అగ్రెసివ్‌గా రాస్తాను నేను. ఇలా చాలా కోపంగా రాసాను నేను. కానీ మీ కోపం చాలా ఎక్కువైంది. ఇంత కోపం జర్నలిస్ట్ డిస్‌ప్లే చేయరు. కొంచెం కోపం తగ్గించు అని మళ్ళీ క్రిటిక్ బాట్ చెప్తుంది. మళ్ళీ అది వెనకాలెళ్తుంది. మళ్ళీ ముందొస్తుంది. మళ్ళీ కోపం కొంచెం తగ్గించి, మళ్ళీ కొంచెం రెలెవెంట్ మ్యాటర్ కొంచెం ఎక్కువ పెట్టేసి, అక్కడ కొంచెం కామెడిక్‌గా, సర్కాస్టిక్‌గా పెట్టేసి, అంటే సర్కాస్టిక్‌గా ఉంటే యూజర్ ఇంకొంచెం సేపు చదువుతారు. ఇంకొంచెం యాక్టివ్‌గా ఉంటారు. సో, ఇది మొత్తం చదివేసి నెక్స్ట్ మీకు ఫైనల్ అవుట్‌పుట్‌లో వస్తుంది. ఇప్పుడు ఈ థర్డ్ లెవెల్ ఏఐలోనే మనమున్నాము. అంటే చాట్ జీపీటీని ఈ 3 లెవెల్స్‌లో జరుగుతుంది. ఫస్ట్ లెవెల్ మీరు నార్మల్‌గా ప్రోగ్రామ్ ఇస్తే అది డైరెక్ట్ ఇన్‌పుట్, అవుట్‌పుట్. నాకు ప్రిన్సిపల్ దగ్గర ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఒక లెటర్ రాసివ్వు. ఏ లెటర్? ఈవెంట్ ఏంటి? ఎందుకు ప్రిన్సిపల్ దగ్గరెళ్ళాలి? మీ ప్రిన్సిపల్ ఎవరు? మీ కాలేజ్ ఏంటి? ఇన్ని క్వెషన్స్ ఉంటాయి. అక్కడ ప్రాంప్టింగ్ దగ్గర చాలా మిస్టేక్ అయింది. ఎందుకంటే ఏఐకి మీరు చెప్పినట్టే అది ఉంటుంది. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ ఏఐ దగ్గర ఉండదు. అంటే జనరలైజ్డ్ వరల్డ్ ఓవర్‌వ్యూ ఇన్ఫర్మేషన్ దాని దగ్గర ఉంటుంది. సో, మీరు ప్రాంప్ట్ ఇస్తే ఎలా ఇవ్వాలి? నేను వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. నా ప్రిన్సిపల్ సో అండ్ సో. ఈరోజు నాకు ఎంయూఎన్ ఈవెంట్ ఉంది. ఈ ఎంయూఎన్ ఈవెంట్‌కెళ్ళాలి నేను. సో, అటెండెన్స్ కోసం పర్మిషన్ తీసుకోవాలి నేను. సో, ఈ అటెండెన్స్ కోసం పర్మిషన్ లెటర్ ఒకటి రాసివ్వు అని చెప్తే, అక్కడ ఏఐ మాత్రం మీకు తగ్గట్టు రాయడు. మీరు కూడా ఇంప్రూవ్ అవుతారు. అంటే నా ఫస్ట్ వెర్షన్‌కి మీకు కూడా అర్థం అవ్వాలి. నేను ఏం చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను అని చెప్పి. సెకండ్ వెర్షన్ మీకు అలా చెప్తే ఓకే. వీడు వర్ధమాన్ కాలేజ్ వాడా? ఓకే. సో, వీడి ప్రిన్సిపల్ సో అండ్ సో. వీడి ఎంయూఎన్ ఇలా ఉంది. రేపు ఎల్లుండి ఎంయూఎన్స్ ఉంది. సో, దీని మీద ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతాను. ఇలా మీకు చాలా తెలుస్తుంది నా గురించి. సో, ఈ స్కిల్ అనేది మీకు ఇంటర్వ్యూలో కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఇంట్రొడ్యూస్ యువర్‌సెల్ఫ్ అని ఫస్ట్ క్వెషన్ అదే. ఇంట్రొడ్యూస్ యువర్‌సెల్ఫ్. వాళ్ళ దగ్గర ఆల్రెడీ మీ రెజ్యూమే ఉంటుంది. మీ లింక్డ్ఇన్ అకౌంట్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ మీ గురించి తెలుసు. అంటే మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారు? ఏ స్కూల్‌లో చదువుకున్నారు? మీ స్కిల్స్ ఏంటి? మీ ప్రాజెక్ట్స్ ఏంటి? అవన్నీ తెలుసు. కానీ వాళ్ళకేం తెలీదు. మీరెలా మాట్లాడతారు? మీరు ఇంకొకరితో ఎలా ఇంటరాక్ట్ అవుతారు? నెక్స్ట్ మీరు హైర్ చేస్తే ఆ క్లయింట్‌తో మీరెలా మాట్లాడతారు? ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఏఐ ప్రాంప్టింగ్ ఎలా చేయాలో అది నేర్చుకోవాలి. బికాజ్ ప్రాంప్టింగ్ ఏఐ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వేస్ టు లెర్న్ హౌ టు ఇంట్రొడ్యూస్ యువర్‌సెల్ఫ్. ఎందుకంటే మీరు చాలా ఎంఫసైజ్ చేసి చెప్తారు ఏఐకి. ఎంఫసైజ్ చేయడమే మీకు ఇంటర్న్‌షిప్స్ కోసమో, లేకపోతే మీ ఇంటర్వ్యూస్ కోసమో ఇది చాలా ఇంపార్టెంట్. మీ క్లయింట్ మీటింగ్స్ అవ్వని, లేకపోతే మార్కెటింగ్ మీటింగ్స్, లేకపోతే సేల్స్ మీటింగ్స్. మీకు ఒక ప్రోడక్ట్ సెల్ చేయాలంటే, ఆ ప్రోడక్ట్ గురించి ఎలా మాట్లాడాలి? అంటే మీరు మాట్లాడడం తక్కువ, ఇంకొకరిని క్వెషన్స్ అడగడం ఎక్కువ ఉండాలి. అంటే మీకు ఒక పెన్సిల్ కావాలా? ఎలాంటి పెన్సిల్ కావాలి? ఎన్ని రోజులు మీరు పెన్సిల్ కోసం వెతుకున్నారు? దీనికి ముందు ఎలా పెన్సిల్స్ వాడారు? ఇలా క్వెషన్స్ నేర్చుకొని, ఇలా చేయడమే దీని వెనకాల ఉన్న మొత్తం ప్రాసెస్. సో, ఇది చేయడం మీకు మళ్ళీ ఇంటర్న్‌షిప్స్ కోసమో, మీ నెక్స్ట్ ఇంటర్వ్యూస్ కోసమో చాలా చాలా ఇంపార్టెంట్.